ఎట్టకేలకు పోలీస్ హెడ్ కానిస్టేబుల్పై పుత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు. ఆర్టీఐ ఉద్యమ నేత మురగారెడ్డి పోరాట ఫలితం భాగంగా. ముందుగా అందరికీ నమస్కారం. గత 2 రోజుల క్రిందట తిరుపతి ఎస్పీ కార్యాలయం ముందు ధర్నా అని వాట్సాప్ ద్వారా నేను అందరికీ తెలియజేయబడింది. 23వ తేదీ తిరుపతిలో ధర్నా లేదన్న విషయాన్ని మీ అందరికీ మరోసారి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే 20వ తేదీ పుత్తూరు హెడ్ కానిస్టేబుల్ మాధవ పైన పుత్తూరు పోలీస్ స్టేషన్ నందు ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. సో అందుకని ఈ ధర్నా కార్యక్రమాన్ని విరమించుకుంటున్నాం. ఈ ధర్నా కార్యక్రమం ప్రకటించిన వెంటనే అనేక మంది వాట్సాప్ గ్రూప్ ద్వారా మద్దతు తెలియజేసిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. కార్మికులు, పేదలు అందరూ ఐక్యంగా ఉండి మనకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవాలి. అప్పుడే మనం భవిష్యత్తులో కూడా మంచి జీవితం గడపాలంటే ఐక్యత చాలా అవసరం. ఈరోజు దోపిడీ సమాజంలో, ఈ దుర్మార్గపు సమాజంలో మనం జీవిస్తున్నాం. మనకు సాధారణంగా న్యాయం జరిగే పరిస్థితి లేదు. మనం చూసాం ఇప్పుడు ఈ కేసు విషయంలో హైకోర్టు డైరెక్షన్ ఉన్నా కూడా కేసు వెంటనే జరిగే పరిస్థితి లేదు. దానికని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. ఏది ఏమైనప్పటికీ పుత్తూరు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ మాధవ పైన కేసు నమోదు చేసినందుకు పుత్తూరు పోలీసులకి, హౌస్ ఆఫీసర్కి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నా. భవిష్యత్తులో కూడా ప్రజలకు ఎదురయ్యే ఏ సమస్య అయినా సరే కార్మికులు, కర్షకులు, పేదలు అందరూ కూడా ఐక్యంగా కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మన సమస్యలను పరిష్కరించుకోవాలి. మీ అందరికీ నేను మద్దతుంటా, నాకు కూడా మీరందరూ మద్దతుగా ఉండాలి. మనం అందరూ ఐక్యంగా నిలబడి సంఘంగా ఏర్పడి మనం కలిసికట్టుగా పోరాటాలు చేసుకొని మనకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవాలి. ఆ విషయంలో మీ అందరికంటే నేనే ముందుంటానన్న విషయాన్ని ఈ సోషల్ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఈ కేసు సందర్భంగా మద్దతు పలికిన మీ అందరికీ మరోసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మురగారెడ్డి, సమాచార హక్కుల వేదిక, పుత్తూరు, తిరుపతి జిల్లా. పొద్దు పొద్దున పొద్దు పడుపు వైతవు, నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు. లోకమంత సుడిగాలై చుట్టి వస్తావు, ఆ కబురులెండ మూట గట్టి మోసుకో.